గుంటూరులో డయేరియా కలరా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. జీజీహెచ్లో 82 మంది డయేరియా బాధితులను గుర్తించారు. ఇక ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు నగరంలో 7 హైరిస్క్ ప్రాంతాలను గుర్తించారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నారు. అత్యవసర చికిత్స కోసం బెడ్లు కూడా అందుబాటులో ఉంచారు. 50 టీంలతో నగరంలో సర్వే చేస్తున్నట్లు కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. ఇక డయేరియా ప్రబలడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. అనేక ప్రాంతాలలో డయేరియా కేసులు నమోదు కావడంతో కారణాలు తెలుసుకోవడంలో జాప్యం జరుగుతోందన్నారు. ప్రజలు బయట ఆహారం తినవద్దని సూచించారు. ఇక ఇప్పటికే గుంటూరులో పానీపూరి విక్రయాలు పూర్తిగా నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో ఇప్పుడు చూస్తే జీజీహెచ్లో ఒక 92 యాక్టివ్ కేసెస్ డైరియా కేసెస్ ఉన్నాయి. అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. వారందరికీ కూడా మెరుగైన వైద్య సేవలు ఇస్తున్నాము. ఈ కేసెస్ని కూడా మనకు ఒక ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ అని హెల్త్ ఎక్స్పర్ట్స్ స్పెషలిస్ట్ ఉన్న టీం ఉన్నాయి. ఆ టీము ఈ కేసెస్ని కూడా అనాలిసిస్ చేసి ఎక్కడెక్కడ నుంచి జాగ్రఫికలీ వస్తున్నాయని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో మనకు ఓల్డ్ గుంటూరు ఏరియా ముఖ్యంగా ఒక 9 హై రిస్క్ ఏరియాస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో ప్రగతి నగర్, రామిరెడ్డి తోట, బాలాజీ నగర్, యాదవ్ నగర్, సీతారాం నగర్, అదేవిధంగా ఇప్పుడు నెహ్రూ నగర్, ఈ ఏరియాస్లో హై రిస్క్ ఏరియాస్గా మనం ఐడెంటిఫై చేసి ఉన్నాము.